నేను మీ మధువునండి. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీ ముందరికి తీసుకొచ్చాను. సింపుల్‌గాను, తక్కువ పదార్థాలతోనే ఎక్కువ రుచి వచ్చేటట్టుగా ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. నిమిషాల్లో చేసుకునే విధంగా. ముందుగా మనము మసాలాకు కావాల్సినవి తీసుకుందామా? అదేనండోయ్! ఇవే కదా మన బిర్యానీ మెయిన్ సామాగ్రి. దీన్ని 2 విధాలుగా వాడుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి దబర గానీ, కుక్కర్ గానీ ఉండేటట్టు మూత ఉండేది తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇది పెట్టి హీట్ చేసుకొని నెయ్యి అండ్ ఆయిల్ 2 యాడ్ చేసుకోవాలి. నెయ్యి వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. అందువల్లను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో ఆయిల్లో నెయ్యి బాగా హీట్ అయిపోయి మిక్సింగ్ అయినాక ఇందాక తీసుకున్న మనం బిర్యానీ సామాగ్రి ఉంది కదా, వాటిని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని హీట్ అయిన నెయ్యిలో యాడ్ చేసుకుందాం. తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి వచ్చేటట్టుగా రుచిగా చేసుకోవచ్చు. ఆనియన్స్ని అయితే మీడియం సైజు కట్ చేసుకోండి. మరీ సన్నం కట్ చేసుకోకుండా వాటిని కూడా ఈ వేగుతున్న దాంట్లో యాడ్ చేసేసుకుందాం. మనకి పెద్దగా ఏగాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 10-20% ఏగినాక టమోటాలను కూడా మీడియం సైజ్ కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాక ఈ 2 మనకి ఒక 50% వేగితే చాలు. దాన్ని అలా కలిపెట్టి మూతేసి పెడదాం. ఈ లోపల మగ్గుతుంది. ఇప్పుడు మసాలాకి ఏం కావాలంటే పుదీనా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటో, పచ్చిమిర్చి, అల్లం, ఇవే మన మసాలాలు. వీటిల్ని నీట్గా మనం మిక్సీలో వేసేసి ఈ విధంగా మిక్సీ కొట్టేయండి స్మూత్గా. ఇది పక్కన పెట్టుకున్నాక ఇందాక మన టమోటా ఎర్రగడ్డ 50% వేగిందిగా, ఆ 50%లోకి దీన్ని మసాలాని డైరెక్ట్ అయినా వేసుకోండి, లేకపోతే ఒక కప్పులోకి తీసుకొని మళ్ళీ అయినా యాడ్ చేయండి. మసాలా అయితే ఈ మాదిరంగా స్మూత్గా అయిందనుకో మనకి గోంగూరలోకి బాగా ఈక్వల్గా పట్టుకుంటుంది. ఆయిల్లో వేసేసుకున్నాక మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా వేసేసేయండి. టమోటా, ఎర్రగడ్డ, ఈ మసాలా బాగా ఈక్వల్గా మింగిడి అయ్యేటట్టుగా మనము అలా కలిపెట్టుకోవాలిగా. ఆయిల్లోకి ఈ మసాలా అంతా ఇంగిడిపోవాలండి. ఆ విధంగా వేగిన తర్వాతే ఇది వేగుతూ ఉంటుంది. గోంగూర అయితే నేను 300 గ్రాముల చికెన్ కాబట్టి నేను 10కి 3 కట్టలు ఇచ్చారు. నేనైతే బిర్యానీ ఎక్కువ డామినేట్ చేయకూడదని ఒక కట్ట తీసి కడిగి ముందుగానే దీన్ని కుక్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఈక్వల్గా కొట్టి చాలా అంటే చాలా బాగుంది. చూసేదానికేను టేస్ట్ ఫ్రెష్గా ఉండే చికెను టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం ఆయిల్లో మగ్గుతున్న టమోటా, ఎర్రగడ్డ మసాలా అంతా వాటర్ అంతా పోయి ఎంత ఈక్వల్గా ఎప్పుడైనా అడుగు పట్టిందంటే స్టార్టింగ్లోనే గీకేసామనుకో అలాగే ఉంచటం వల్ల ఏంటంటే అడుగు ఎక్కువ పట్టేస్తుందిగా. చికెన్ బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పుతో ఈ మాదిరిగా మన మసాలాల్లో కూడా ఇది యాడ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్గా, సింపుల్గా నిమిషాల్లో చేసుకునే విధంగా ఉంటుందండి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఈ మసాలాను, ఈ చికెను ఈక్వల్గా చికెన్లో కూడా మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో కూడా మన పని జరుగుతుంది. ఎందుకంటే చికెను కుక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. దీన్ని మసాలాతో బాగా కలిపెట్టేసామనుకోండి, అయితే ఈ మసాలా కొంచెమే కదా అంత రైస్కి ఎలా పట్టుకుంటుందా అనుకుంటున్నారా? టేస్ట్ అయితే అమోఘంగా ఉండాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని కూడా యాడ్ చేయండి. ఇంకా 1 బై 1 మనము
దీని ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేసుకున్నామనుకోండి, ఇందాక మన గోంగూర పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయండి. బేసిక్గా అయితే గోంగూర అట్లాగే వేస్తారు మన ఇంట్లోదైతే. ఇంకైతే కారము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి గోంగూరకి ఎంత కావాలో కారం తీసుకొని మన ఇంట్లో దంచిన గరం మసాలా ఇది. తర్వాత మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి మీ చాయిస్. శాస్త్రానికి పసుపు వేస్తున్నాం. పసుపు యాంటీబయాటిక్ కదా, అందుకోసంగా. మామూలుగా అయితే కారంకి పోటీగా మనము పసుపు వాడాలి. ఇప్పుడైతే మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందామా. వీటిలన్నిటిని మనం ఈక్వల్గా నీట్గా కలుపుకోవాలి. గోంగూరని, చికెన్ని, మసాలాలు అన్నిటిని ఇవన్నీ బాగా కలిపేటట్టు కలిపి ఒక 5 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు అయినా మూత పెట్టి అలా స్టవ్ మీద వదిలేసామంటే అన్నీ ఈక్వల్గా మసాలాలు పట్టుకుంటాయి. ఇప్పుడైతే మనం ఈ ఆరెంజ్ గ్లాస్ ఉంది కదా, ఈ ఆరెంజ్ గ్లాసుకి నేనైతే ముగ్గురు మనుషులకు అనుకుంటున్నాను. ముగ్గురు మనుషులకి ఆరెంజ్ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేస్తున్నాను. క్వాలిటీగా ఉండేటట్టు మనం తీసుకున్నామంటే బిర్యానీకి కానీ, పలావ్‌కి కానీ దీని టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇవి 2 గ్లాసులు తీసుకున్నాను కదా నేను. బేసిక్‌గా మా ఇంట్లోకైతే మేము ఒకటి జీలకర్ర బియ్యం వేస్తాము. రెండిట్ల వల్ల బిర్యానీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందని ఉట్టి బాస్మతి బియ్యమే మేము ఫీల్ అవ్వాలిరా అనుకున్నప్పుడు ఉట్టి బాస్మతి రైసే తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నాక మనము దీంట్లోకి వాటర్ వేసుకొని కడుక్కోవాలిరా బియ్యం అనుకున్నప్పుడు ఈ దశలోనే కడిగి పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కడగకూడదు. ఇందాక మనం గోంగూర, మసాలా, చికెను బాగా ఈక్వల్గా మనకి 50% అయితే అయిపోయింది. బేసిక్గా ఈ చికెను బాగా ఉడికిన తర్వాత దాని రుచి బయటకు వచ్చిన తర్వాతే మనం బిర్యానీలు చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది కదా. ఒక గ్లాసు వాటర్ వేసి తెల్లుతున్న ఎసర్లోకి ఈ బియ్యంని కడిగేసి నీళ్ళు లేకుండా వేసుకుందాం. ముందుగా మనము ఎసరు పెట్టుకోవడానికి ఒక దబర్లో వాటర్ పెట్టి ఇందాక మసాలా దినుసులో కొంచెం నెయ్యి వేసి పెట్టుకొని తెల్లినాక ఈ బియ్యం వేసేది అంతేను. ఇప్పుడైతే ఇందాక మన చికెన్ ఉంది కదా, అది బాగా ఉడికిందిరా అనుకున్నప్పుడు అది కొంచెం మరీ ఇలా నీళ్ళు కాకుండా ఈ దశలో ఉన్నప్పుడు దాంట్లోకి మనం ఇందాకటి మన రైస్ ఉంది కదా, 50% అంటే 50% ఉడకనిచ్చి అలాగే ఏది వెత్తేయకుండా డైరెక్ట్గా మనం చికెను గోంగూర ఉంది కదా, దాంట్లోకి డైరెక్ట్ ఇలాగే యాడ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఏది వెత్తీయబాకండి. దాంట్లో ఉండే బిర్యానీ సామాగ్రి అంతా ఒక వాటర్ని తప్ప మిగతాయన్నీ వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ దబర్నంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా నేనైతే కుక్కర్ తీసుకున్నాను, మీరైతే దానికి సరిపోయే మూత తీసుకొని కతక్కన పెట్టి, నేనైతే కుక్కర్ మూత గట్టిగా పట్టేస్తుంది కాబట్టి విజిల్ వేయకుండా వాటర్ పట్టుకొని పెట్టుకోండి. కొంతమంది అయితే స్మోకీకి దాంట్లో ఇది బొగ్గుని కాల్చి దాన్ని పొగని కూడా ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి వెంటనే తీసేసేయండి. ఎందుకంటే అడుగంటుకోపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బిర్యానీని అయితే మేము వేరుగా ఫాస్ట్గా సపరేట్ చేసేసుకుంటాం. అందరికీ మసాలా అందాలి కదా అనే ఒక కాన్సెప్ట్తో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకు వస్తూనే ఉంటానండి. ఇంకా ఉండేదే